నెల్లూరు జిల్లాలోని మూలపేట బాలికల ఉన్నత పాఠశాల పనులకు జూలై 7వ తేదీన మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేయనున్నారని మంత్రి నారాయణ తెలిపారు. మూలపేటలోని బాలిక ఉన్నత పాఠశాల ఆధునీకరణ పనులను మంత్రి నారాయణ పరిశీలించారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయులతో సమావేశాన్ని నిర్వహించారు. తరగతి గదులు, పిల్లల సంఖ్యపై అడిగి వివరాలు తెలుసుకున్నారు. నెల్లూరులో విఆర్ హై స్కూల్ని ఎవరు ఊహించినంత విధంగా దాన్ని తీర్చిదిద్దాం. ఎందుకంటే అది 120 సంవత్సరాల చరిత్ర కలిగిన స్కూలు. అదే స్కూల్లో నేను 6th నుంచి 10th దాకా చదివా. అదే కాలేజీలో ఇంటర్, డిగ్రీ చదివాను. అదే కాలేజీలో పార్ట్ టైం లెక్చర్గా ఉద్యోగం స్టార్ట్ చేశా. ఈరోజు ఇంత ఉన్న స్థితికి పోయిన తర్వాత ఆ స్కూల్ని డెవలప్ చేయాలి. 2014-19లోనే 300 మంది పిల్లలకి హాస్టల్ 11th క్లాస్ 12th క్లాస్ పెట్టి అనేక మంది ఐఐటి, నీట్లలో సెలెక్ట్ అయ్యారు. అయితే గత ప్రభుత్వం హాస్టల్ మూసేసింది. అసలు 120 సంవత్సరాలు చరిత్ర స్కూల్నే మూసేసింది. అయితే ఎలక్షన్ ముందు ప్రామిస్ చేశారు నెల్లూరు ప్రజలకి, ప్రభుత్వం రాగానే దాన్ని రీఓపెన్ చేస్తానని. ఎవ్వరూ ఊహించినంత విధంగా ఆ స్కూల్ని ఎన్సీసీ గ్రూప్ వాళ్ళు, నారాయణ గ్రూప్ మా పిల్లలు కలిసి దాన్ని ఎంతో చక్కగా తీర్చిదిద్దారు. ఈరోజు క్లాసులు స్టార్ట్ చేసుకున్నారు. అయితే ఆ బిల్డింగ్ ఇనాగ్రేషన్కి విద్యాశాఖ మంత్రి యువ నాయకుడు లోకేష్ గారు 7వ తేదీ మార్నింగ్ వచ్చి ఆ బిల్డింగ్ని అఫీషియల్గా ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది.